అందరికీ నమస్కారం. నేను మీ రైడర్ మహేష్. సో ఇప్పుడు నేనైతే శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఈ ఆలయం అమ్ముగూడకి దగ్గరలో అయితే ఉంటుంది. మనకు స్టార్టింగ్లో ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉంటాయండి. ఇక్కడికి రైట్ సైడ్లో మనకి హనుమాన్ ఆలయం అయితే ఉంటుంది. హనుమాన్ టెంపుల్ నుంచి పక్కకి తిరిగితే మనకి నవగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు నేను పైకి అయితే వెళ్తున్నాను. సో మీకు అన్నీ చూపిస్తాను ఎలా ఉందనేది కూడా. సో వీడియో మొత్తం చూడండి. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ శ్రీవారి పాదాలు మనకి పక్క నుంచి మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తున్నాము. ఈ ఆలయం గుట్ట పైన అయితే ఉంటుంది. మనం పైకి అయితే వెళ్ళాలి మెట్ల పై నుంచి. ఇక్కడ ఇవి న్యాచురల్గా కొండపైన చెక్కిన మెట్లు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ పక్క నుంచి అయితే ఇక్కడనేమో లైక్ సిమెంట్తో చేసిన మెట్లు ఇవన్నీ. సో అక్కడ నుంచి న్యాచురల్ అనమాట. అవి ఒక గోడ కొండపైన చెక్కినవి. అవి పాత పద్ధతిలో ఎప్పుడో చెక్కినట్టు మెట్లయితే ఇవి. ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాను నేనైతే. పైకైతే వచ్చేసినాం. ప్రజెంట్ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర పేర్నాల్ స్వామి దేవస్థానం. టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్లో ఉంది. నేను రాంగ్ టైంలో వచ్చినా అనుకుంటా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూర్చోడానికి అయితే ప్లేస్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడప్పుడు వద్దనేది ఇక్కడ ఎవరైతే లేరు ఆడడానికి కూడా. బోర్డులో అయితే 7 AM to 7 PM అని అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు. యాక్చువల్లీ టెంపుల్ లాక్ చేసి లేదు, గొల్లెం పెట్టేసి ఉంది. చూసుకోవచ్చు. కిందికి వెళ్ళి అడిగేసి వచ్చాను. తాళం లేదు, వెళ్ళొచ్చా అంటే తీసుకుని వెళ్ళండి ఏం కాదు అని చెప్పారు. సో ప్రజెంట్ పైకి అయితే వచ్చాను టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా. సో మనకు ఎదురుగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అంటే స్వామివారి విగ్రహం అయితే ఇక్కడే ఉంటుంది అనమాట. మనకి స్వామివారి టెంపుల్ కాలే ఎదురుగా శివలింగం అయితే ఉంటుంది. లోపల కనిపించలేదు సరిగా, అంటే న్యాచురల్ చెక్కి ఉంది శిల్పం అదైతే. సో మనకి ఇక్కడ చూసుకుంటే గృహలో అయితే మనకి స్వామివారి విగ్రహం అయితే కనిపిస్తుంది. విగ్రహం అంటే అక్కడ చెక్కి ఉంది కదా. స్వామివారు స్వయంభుగా వెలిసిన క్షేత్రం అయితే ఇది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు. గృహ లోపల అయితే ఉంటుంది టెంపుల్ అయితే. చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. దాదాపుగా 200 ఇళ్ళు అయితే పూర్తి అయిపోయింది టెంపుల్ ఇక్కడ ఉండి. అంటే 200 ఇళ్ళు అయితే పూర్తి చేసుకుంది టెంపుల్. ఇంకా పైన అయింది అనుకోండి. టెంపుల్కి ఎదురుగానే మనకి కోనేరు అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు కోనేరు అంతా. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇంకొకటి ఇది స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. సో దీనికి ఎదురుగా కోనేరు ఉంది కదా. కోనేరులో అక్కడ ఇంకొక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది మళ్ళీ. సో అక్కడ కూడా వెళ్తాను ఇప్పుడు. కోనేరు నుంచి ఇంకో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఇది ధ్వజస్తంభం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. అంటే అక్కడేమో స్వయంగా వెలిసిన టెంపుల్. ఇక్కడ మళ్ళీ విగ్రహాన్ని పెట్టి ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే కట్టారు. టెంపుల్ పక్కకి మనకి వినాయకుడి గుడి అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో గణపతి టెంపుల్తో ఇక్కడ మొత్తం అయితే పూర్తి అయిపోయింది. ఇక్కడ బయట ఇంకంటే చూపిస్తాను మీకు. సో మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేశాను. ఆలయంకి ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే ఈ QR ద్వారా చేయొచ్చు. ఇది కొండపై నుంచి వ్యూ అనమాట. ఇది అమ్ముగూడ నుంచి ఇటు సైడు. ఇది ఇక్కడ అక్కడ శివుని స్టాచ్యూ అయితే కనిపిస్తుండొచ్చు మీకు. అంత క్లియర్గా అయితే లేదు. సో అది అల్వాల్ అనమాట. లోతుకుంట ఏరియాలో
అక్కడ శివుడి స్టాచ్యూ ఉంటుంది కదా, అది ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది క్లియర్గా. అంటే నాకైతే కనిపిస్తుంది, ఫోన్లో అయితే కనిపించట్లేదు, అంత క్లారిటీ లేదనుకోండి. ఇదంతా ఊరు మంచిగా ఉంది. ఇక్కడ కూర్చోడానికి టేబుల్స్ కూడా ఉన్నాయి మంచిగా. అంటే ఎండకి ఎప్పుడైనా ఏడ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి అయితే ఇలాంటివి అయితే ఉన్నాయి చాలా వరకు. దాదాపు ఒక 5 నుంచి 6 వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే ఉంది టెంపుల్ ఇది. సో మీరు ఎప్పుడు రావాలనుకుంటే రావచ్చు. ఎలా రావాలని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ బస్సులో రావాలనుకుంటే ఎట్లా అనేది. బైక్ ఉంటే మాత్రం ఈజీగా రావచ్చు. లొకేషన్ కూడా ఉంటుంది మీ గూగుల్లో. నేను ఆ లొకేషన్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతటితో ఇక్కడ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్కి కింద భాగంలో నాగదేవత టెంపుల్ కూడా ఉంటుంది ఆన్ ది వేలోనే. సో ఆ వీడియో కూడా తొందరలో మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా షూట్ చేయలేదు, మళ్ళీ ఒకసారి వచ్చి షూట్ అయితే చేసుకుంటాను. ప్రజెంట్ ఇప్పుడు ఆ టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది, వెళ్ళడానికి అయితే లేదు. వచ్చేప్పుడు చూసుకుంటూ వచ్చాను కాబట్టి తెలుసు నాకు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.